హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులు, గోధుమ రవ్వతో చాలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ లేదంటే డిన్నర్ రెసిపీ అనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నామనమాట. బన్సీ రవ్వ అంటాం కదా! సన్నగా ఉంటుంది అది. తర్వాత మిక్సీ జార్‌లో వచ్చి ఇక్కడ నేను మొద్దటికులు ఒక కప్పు తీసుకున్నానండి. దీనికి ఏవైనా కానీ యూజ్ చేసుకోవచ్చు. పల్చగా ఉన్నవైనా యూజ్ చేసుకోవచ్చు. మీడియంగా ఉన్నవైనా ఏదైనా కానీ. దీన్ని చూడండి సన్నగా రవ్వలాగా చేసుకొని తీసుకొచ్చుకుందాము. బన్సీ రవ్వ సన్నగా ఉంటుంది కదా! అది తీసుకున్నామండి. ఇప్పుడు ఈ అటుకుల రవ్వని కూడా మనం మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. మొత్తం మంచిగా కలిపేసుకుందామండి ఒకసారి. 2:30 కప్పులు మజ్జిగ తీసుకున్నా నేను. ఇదొచ్చేసి 2 రోజులున్న కొంచెం పులిసిన పెరుగండి. పులిసిన పెరుగున్న పెరుగైనా కానివ్వండి, మజ్జిగైనా కానివ్వండి, ఏదన్నా కానీ కొంచెం పులుసుని తీసుకుంటేనే ఈ రెసిపీ చాలా బావుంటుందనమాట టేస్ట్. నేను మజ్జిగ చేసి తీసుకున్నాను. 2:30 కప్పులు మజ్జిగైతే పట్టినియనమాట. చెక్ చేసుకుంటా ఒకేసారి పోసుకోకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటా కలుపుకుందాము. అవసరానికి తగినట్టుగా. మీరు పెరుగు తీసుకున్నట్లయితే ఒక కప్పు పెరుగు వేసుకున్న తర్వాత మిగతావి నీళ్లు పోసుకోండి. ఇప్పుడు కన్సిస్టెన్సీ మనకి ఇంకా గట్టిగానే ఉందనమాట. నానేటప్పటికల్లా ఇంకా గట్టి పడిపోతుంది. అందుకని మళ్ళీ ఒక అరకప్పు మజ్జిగైతే వేసుకున్నాము. మొత్తం 2:30 కప్పులు ఇక్కడ యాడ్ చేసుకున్నామండి. ఉండలు కానీ ఏమీ లేకుండా మంచిగా కలిపేసుకొని దీన్ని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. దీన్ని పక్కన పెట్టుకుందాము. 5 నిమిషాల తర్వాత చూద్దామండి. చూసారు కదా! ఇంకా మనకి చాలా దగ్గర పడిందనమాట. దీంట్లో మళ్ళీ ఒక కప్పు నీళ్ళైతే పోసుకొని కలుపుకుందాం ఇప్పుడు. 2:30 కప్పులు మజ్జిగ వేసుకున్నాం మనం. తర్వాత ఒక కప్ అనేది నీళ్లు పట్టినియండి. 2 టేబుల్ స్పూన్లు గోధుమ పిండి వేసుకుందాము. ఇది మంచి బైండింగ్‌గా ఉపయోగపడుతుంది. రుచికి తగినంత ఉప్పు వేసుకొని, ఒక కప్పు నీళ్లు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటా కలుపుకుందామండి. ఇక్కడ నేను మొద్దటుకులు తీసుకోవటం వల్ల ఏంటంటే, మజ్జిగ అనేది ఎక్కువ పట్టనియండి. మీరు దానికి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. పలుచగా ఉన్న అటుకులు తీసుకున్నారనుకోండి, ఇంత మజ్జిగ, ఇన్ని నీళ్ళు అవసరం ఉండదు. దానికి తగినట్టుగా మీరు క్వాంటిటీ అనేది చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ మనం గోధుమ పిండి వేసుకున్నాం కదా! ఆ ప్లేస్‌లో మీరు కావాలంటే బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. మొత్తం ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత, దీంట్లో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాము. కొంచెం పసుపు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు ఒక టీ స్పూన్ అండి. 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి తీసుకున్నాము. ఇవి కొంచెం కారంగా ఉన్నాయి. కారం కారంగా ఉంటేనే బావుంటుందనమాట ఈ రెసిపీకి. మరి చప్పగా ఉన్నా కూడా బావుండదు. దానికి తగినట్టుగా పచ్చిమిర్చి అనేది మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకున్నామనమాట. చిన్నవనుకోండి 2 ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటే బావుంటుంది. ఒక మీడియం సైజ్ క్యారెట్‌ని తురిమి పెట్టుకున్నాం. దాన్ని కూడా వేసేసుకుందాము. సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసి మొత్తం మంచిగా కలుపుకుందామండి. చాలా సింపుల్ రెసిపీ. చాలా అంటే చాలా బావుంటుందనమాట. క్విక్‌గా అప్పటికప్పుడు టిఫిన్ పిండి ఏమీ లేనప్పుడు చేసుకోవాలనుకున్నారనుకోండి, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి కానివ్వండి, నైట్ డిన్నర్‌లోకి కానివ్వండి చాలా బావుంటుందనమాట. ఒక మంచి హెల్తీ రెసిపీ. కన్సిస్టెన్సీ మనకి కరెక్ట్‌గా ఉందండి. ఇంక నీళ్ళు ఏమి అవసరం రాదనమాట. నీళ్ళు ఎక్కువగా వేసుకోవద్దు. వేసుకుంటే పిండి పలచనయిపోతుంది. కరెక్ట్‌గా ఉందండి. ఇప్పుడు కడాయి పెట్టుకుందాము. ఒక టీ స్పూన్ నూనె వేసుకుందాము. నూనె వేసి ఒక గరిటె పిండి వేసుకుందామండి. వేసి దీన్ని కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసుకుందాం. మీరు కావాలంటే పెనం మీద కూడా వేసుకోవచ్చు. కాకపోతే మూకుట్లో వేసుకుంటే ఏంటంటే మనకి మంచి క్రిస్పీగా వస్తుందండి పైపొర అనేది. స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చక్కగా ఒక పక్క ఎర్రగా కాలిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందాం.
2 పక్కల మంచిగా ఎర్రగా కాల్చి తీసుకుందామండి. టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బావుంటుంది. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. చూసారు కదా! పైన మంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా అప్పటికప్పుడు అయిపోతుందనమాట 10 నిమిషాల్లో. చాలా బావుంటుందండి టేస్ట్. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి తుంచి చూద్దామండి. చాలా అంటే చాలా బావుందనమాట. పైన మంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా టేస్ట్ మాత్రం చాలా బావుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.